అంటేనేమన్నావు అన్నంత పని అయింది. ఏదో ఒకరోజు కేసీఆర్ ఫ్యామిలీ కవితనన్న ఇచ్చి పెడతారు, కవితమ్మ కేసీఆర్ నన్ను ఇచ్చి పెడతారు. ఈ ముచ్చట మేము చాలా రోజులు చెప్తూనే ఉన్నాం, అన్నంత పని అయింది. ఎట్లా అయింది అనుకుంటురా? మొన్న ప్రపంచ కార్మిక దినోత్సవం నాడు ఈమె తెలంగాణ జాగృత ఏదో ఉంటుంది కదా, ఏమది ఈమె సపరేట్ ఈమె ఒక మీటింగ్ పెట్టింది. మీటింగ్ పెట్టినప్పుడు కేసీఆర్ ఫోటో మాత్రం ఫ్లెక్సీ బోర్డులో లేదు, జయశంకర్ సార్ ఫోటో పెట్టింది కానీ కేసీఆర్ ఫోటో లేదు. మరి ఇప్పుడు తెలంగాణ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి పక్క. పెడితే అన్నిటికాడ పెడుతున్నది అన్నా అనొచ్చు. ఈమె ఏడేడ పెట్టిందో ఫోటోలు చెప్పే ప్రయత్నం చేస్తా చూడండి. పూలే విగ్రహ సాధన కోసం అని మధ్యలో ఒకసారి మీటింగ్ పెట్టింది. ఆయన పూలే గారి బొమ్మ పెడతావు, అంబేద్కర్ గారి బొమ్మ పెడతావు, జయశంకర్ సార్ బొమ్మ పెడతావు, కేసీఆర్ బొమ్మ పెడతావు. ఆ తర్వాత ఇంకేదో పెట్టి నీళ్ళు నిజాల గురించి కూడా పెట్టింది. ఆయల్ల మళ్ళీ కేసీఆర్ బొమ్మ పెట్టింది. అట్లా ఎన్నడూ మీటింగ్ పెట్టినా ఈమె జాగృతి కార్యక్రమం ఎప్పుడు చేసినా కూడా కేసీఆర్ ఫోటో మాత్రం ఏక నెంబర్ వేస్తుంది, మంచిగా లెక్క నవ్వుకుంటూ వస్తుంది ఫోటో. ఎంత ముద్దుకుంటాడు కేసీఆర్ నవ్వుతుంటే ఫోటో వల్ల, అంటే బయట బాగుంటాడు కానీ ఫోటోలో మాత్రం ముద్దుకుంటాడు. కానీ నిన్న మాత్రం ఏది మేడే నాడు మాత్రం కేసీఆర్ ఫోటో వేయలే. వేయకపోగా రైతు బంధు పైన విమర్శలు గుప్పించింది. ఆడ మేము ఎకరం ఉన్న వాళ్ళకి ఇచ్చినాం, 10-20 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చినామని ఎటకారంగా చెప్తుంది ముచ్చట. అంటే ఈ తెలంగాణ సొమ్ముని వృధా చేసినామని చెప్పగానే చెప్తుంది అన్నట్టు ముచ్చట. ఆ తర్వాత మళ్ళీ ఇంకేం ఇచ్చినామే గిడ భౌగోళిక తెలంగాణనే సాధించుకున్నాం, భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం కానీ సామాజిక తెలంగాణ మాత్రం సాధించుకోలేకపోయినాం అంటుంది. మరి సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోవడానికి కారణం ఎవరు కావచ్చు? కవితక్క, కలవకుంట్ల కవితక్క. ఏమో పాడే నాకు ఎప్పుడు కలవకుంట్లనే వస్తుంది. ఈవెన్ ఒక ఊరికి ఒక ఇంటికి ఇచ్చి పాడైపోయిన వాళ్ళు ఇల్లు పేరిందో నాకు ఏం తెలియదు, మరి చాలా మంది కూడా తెలియదు. కానీ సరే కవితక్క మీ అయ్యి అట్ట సాధిండి మిమ్మల్ని ఏ అత్తగారి ఇల్లు కూడా పేరు చెప్పుకోకుండా సాధిండి అంటే మామూలు వచ్చాక చాలా కష్టపడి సాధిండు, ఇక అట్ట గౌరవంగా సాధిండు. కానీ సరే కవితక్క, మరి ఏమక్కరకు సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయినాం 10 ఏళ్ళల్లా? భౌగోళికంగా సాధించుకున్నామంట కానీ సామాజికంగా సాధించుకోలే. ఇక చెప్తుంది ముచ్చట. తలసరి ఆదాయం, పెద్దోళ్ళు పేదోళ్ళు, ఉన్నోళ్ళు లేనోళ్ళు, కార్మికులు కర్షకులు, వీళ్ళ గురించి చెప్తుంది ముచ్చట. ఈ అన్ని ముచ్చట్లు నువ్వు చెప్తుంటే దయ్యాలు వేదాలు వలుకుతున్నట్టే ఉంది అక్క, నాకు ఎందుకు చూడబోతే. అంతేనా కాదా? అక్కని కానీ అక్కోళ్ళ ఇంటోళ్ళని కానీ చూస్తే ఊసర వెళ్ళి కూడా ఉచ్చపోసుకొని పత్తలే కూడా విక్తుంది. వీళ్ళు ఏ సమయంలో మారుతారో తెలియదు. ఆ ఊసర వెళ్ళి అన్న పాడైపోను, ఆపద వచ్చినప్పుడే రంగులు మారుస్తుంది. కానీ వీళ్ళు అయినప్పుడు కానప్పుడు రంగులు మారుస్తుంటారు. నిన్నమన్నటి దాకా ఒక వాదం ఎత్తుకుంది, ఇప్పుడు కొత్త వాదం ఎత్తుకుంది. అన్నకు చెల్లెకు పడతలేదు, బావకు చెల్లెకు పడతలేదు, మొత్తానికి అయ్యే నాగం చేసే కాలం వచ్చింది. పక్క అవుతుంది ముచ్చట. ఏమో సపరేట్ కుంపడి పెట్టవలసిందే. పక్క రాష్ట్రంలో అక్క ఉండే కదా, ఆస్తి పంపకాలం లొల్లి పెట్టి అన్న నాగం చేయలే, గా పని చేసుకొస్తుంది రాంగ. ఈమె పేదోళ్ళ గురించి పెద్దోళ్ళ గురించి ఎల్లబెడితే మరి నువ్వు ఎన్ని రకాల, నువ్వు కాదు నువ్వు ఈ పార్టీ వాళ్ళు మొత్తం కలిసి నీ కుటుంబం కలిసి పేదోళ్ళ భూములు ఎన్ని గుంజుకూరు అనేది జర లెక్క చెప్పరాదు? చెప్పాలి కదా. ఇప్పుడు అందరూ సమానం అంటారు కదా, మరి నీ ఇంటి కాడికి మొదలు పెట్టరాదు? నువ్వు మీ ఇంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం రాకముందు మీ ఆస్తులు ఎన్ని, ఇప్పుడు ఎన్ని అయినాయి ఒకసారి లెక్క తీరి. అప్పటికిప్పటికీ మీకున్న ఆస్తులు అప్పటికి ఇప్పటికీ ఒక 10-20% ఉంచుకొని మిగతా ఆస్తులు పంచేది జనాలకు చూస్తాం. అవునా కదా ప్రజలారా? తెలంగాణ రాష్ట్రం రాకముందుకు కేసీఆర్ కానీ కేసీఆర్ గారి కుటుంబం కానీ వాళ్ళ బినామీలు కానీ వాళ్ళ సడకులు కానీ లేకపోతే వాళ్ళ చుట్టాలు పక్కాలు కానీ వీళ్ళ ఆస్తులు మొత్తం ఒకనాడు లెక్క పెడితే ఈ తెలంగాణ రాష్ట్రం మళ్ళా ధనిక రాష్ట్రంగా కావడం పక్క. ఎన్ని భూములు ఎకరాల కొద్దిగా తీసుకోలే మీరు? మీ పైన ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం పాడైపోను కళ్ళు మూసుకొని ఉంది. కానీ వీళ్ళు కరెక్టే పరిపాలిస్తే మీ పని ఎన్నడావు. ఒక్కొక్కరి పక్కడింక బొక్కలని ఇరుగు కానీ పాడైపోను అది శేషకాలం లేదు. మరి అలాగే ఏమన్నా వాటగిట్టి ఇస్తామన్నారేమో పాడైపోను రేవంత్ రెడ్డికి. అందుకోసమనే పేదోళ్ళ ముచ్చట పెద్దోళ్ళ ముచ్చట, ఉన్నోళ్ళ ముచ్చట లేనోళ్ళ ముచ్చట, అయినోని ముచ్చట కానోని ముచ్చట చెప్తుంది ముచ్చట. ఇవ్వాల ఇన్ని రోజులు దాకా ఇవన్నీ ఏం గుర్తు రాలే. ఈ కార్మికులు ఎక్కడ పోయి రాయాలా, ఈ కర్షకులు ఎక్కడ పోయి రాయాలా,
మాకేం ఎక్కరన్నట్టు కారు దిగేది లేదా, కట్టిన చీర మళ్ళీ కట్టేది లేదా. ఇవాళ మాత్రం అందరు గుర్తుకొస్తారు. అవునా కాదా ప్రజలారా? ఈవనే చెప్తుంది, ఎకరం ఉన్నోనికి ఇచ్చినాము, 10-20 ఎకరాలు ఉన్నోనికి ఇచ్చినాం. ఏం పనికి ఇచ్చినావు అమ్మ 10-20 ఎకరాలు ఉన్నోనికి? ఆడు పేదోడని ఇచ్చినావు. ఎట్లా ఇస్తారు చెప్పు? అంటే జనాల సొమ్ము, ప్రజల సొమ్ముని గంత దుర్వినియోగం చేసిరు అన్నట్టు. అందులో నీకిన్ని, నాకిన్ని, నీ బలగానికి ఇన్ని, మీ ఇంటోళ్ళకి ఇన్ని, ఈ రకంగా చేసుకొచ్చి ఇవాళ చెప్తుంది భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం కానీ సామాజిక తెలంగాణ సాధించుకోలేము. మరి ఏ పని సాధించుకోలేదు అక్క? మరి చెప్పు మరిగా. అయ్య పోడో పెట్టవైతివి, అయ్య పోడో పెట్టవంటే మరి వెళ్తే వెళ్ళరా, అదిరి పాడైపోయినా అయినా ఎన్ని రోజులు ఉంటారా ముసలిని పానానికి మీరు ఆ పార్టీలా? మీరు ఇక పార్టీ అది ముందర పడే కాలం లేదు. ఎందుకంటే గంత పెద్ద సభ పెట్టాగానే ఏమనుకోరంటే, హే అమ్మ బచ్చడి మంది వచ్చి పుట్టవలి సీమలు వచ్చినట్టు వచ్చిరు, మళ్ళా తెలంగాణ అధికారం మాదే అని ఇది గప్పాలు కొట్టుకుంటూ పోతురు. అక్కడోళ్ళు ఓడిపోయిన ఎమ్మెల్యేలు, గట్టిన తుడిలో తప్పి గెలిచిన ఎమ్మెల్యేలు, ఈ ఆశావాదులు అందరూ అనుకుంటారు. మీరు కాదు, ఎవరు మీటింగ్ పెట్టినా ప్రజలు వస్తారు. ఈ కాలాన ఎవరు మీటింగ్ పెట్టినా ప్రజలు వచ్చేదే. మిమ్మల్ని చూసి ఏం రాలే ఆడ, ఏదో 4 రూపాయలు ఇచ్చిరంట వచ్చిరంట, అది అందరికీ ముచ్చరే. ఇక అయినా ఇప్పుడు మీరే అని కాదు, ఇప్పుడు రూలింగ్ పార్టీ వాళ్ళు కూడా గదే పని చేస్తారు. కానీ ఎవరైనా 4 రూపాయలు ఇచ్చినా మీటింగ్కి వస్తారు. కాదు మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఓటేయాలంటే పాడైపోను. ఓ అమ్మ బొచ్చడు మంది, ఎంతోమంది ఎన్నో రకాలుగా వెళ్తారు. మొత్తానికైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంట్లో కుంభడం అయితే మొదలైంది. అక్కకు చెల్లె పడదు, అన్నకు చెల్లె పడదు, మళ్ళీ వీళ్ళ అన్నకు వీళ్ళ బావ పడదు. కాకపోతే మీది మాటకు ఫలానా ఆయన కక్కే అన్నట్టు తిరుగుతూ ఉంటాడు. ఏమా బావనైనా ఏమవుతుంది, ఫోటో లేకుండా ఏం కాదు. బావ ఫోటోనేమో అయ్య కొడుకులు వేయలేదు, కేసీఆర్ ఫోటో ఏమో బిడ్డ వేయలేదు, నిలబడి దాకా బిడ్డ ఫోటో పతకే లేదు. చివరికి వస్తారా కదా పార్టీని ముస్తరా ఉడవీక్తారా అంటే ఉడవీకుడే ఖాయమవుతాడు. ఇక ఉంచేది ఏముండదు. ఇక పాపం తెలంగాణ అభిమానులంతా ఏమైపోతారు. కానీ ఇక ఏమంటారు కదా, ఇది కాకుండా ఇంకోటి అన్నట్టు ఏదైనా పార్టీ చూసుకొని ఉండవలసిందే. ఇక ఇదే పార్టీని పట్టుకొని నమ్ముకుంటే ఇక ముందర పడేయలేదు, ఇంకా మళ్ళీ వేరే మాట వస్తుంది కదా, అనలేము మనం. కానీ ఇక దీంతో అయితే ఒరిచేయలేదు, ఒరిగేయలేదు. అక్క మాత్రం పక్క కవితక్క మాత్రం ఇక కేసీఆర్కు నామం పెట్టి ఇంకో పార్టీకి పోతుందో, ఇంకో పార్టీ కనబోద్దో లేకపోతే పార్టీ పెడుతుందో. పాపం ముసలోని మాత్రం అందరు పొత్తులాగా చేసిరు. ఇలా మీ ముఖాలు ఈ ఏడ జల్లకున్నా కానీ మిమ్మల్ని మంత్రులు చేసి మినిస్టర్లు చేసి ఎన్నో రకాలుగా జనాలకు పరిచయం చేస్తే ఇవాళ ముసలోని నోట్లో మాత్రం మన్ను పోస్తురు. ఇదైతే మీకు ఎన్నడుకున్నా కానీ మీకు పాపం తలుగాక. ఇక ఉంటా కవితక్క.